హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం ఏన్షియంట్ ఒలింపిక్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరి కోసం స్టార్ట్ చేశారు అనే విషయాల గురించి తెలుసుకున్నాం. అలానే 1200 ఇయర్స్గా జరిగిన ఒలింపిక్స్ని ఎలా ఎండ్ చేశారు అనే విషయాల గురించి డిస్కస్ చేసాం. అయితే ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోకి కంటిన్యూస్గా మళ్ళీ ఒలింపిక్స్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అలానే వీటిని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్గా ఎలా మార్చారు అని కూడా తెలుసుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ ట్రాక్లోకి వెళ్ళిపోదాం. 400 ADలో రోమన్స్ బ్యాన్ చేసిన తర్వాత ఒలింపిక్స్ పూర్తిగా జరగడం ఆగిపోయాయి. అయితే చాలా ఇయర్స్ తర్వాత ఇన్ 1883 పనాయాటిస్ అనే గ్రీక్ పోయెట్ అండ్ న్యూస్ పేపర్ ఎడిటర్ తన డైలాగ్ ఆఫ్ ది డెత్ అనే బుక్ అండ్ తన న్యూస్ పేపర్ ద్వారా మళ్ళీ ఏన్షియంట్ గేమ్స్ కండక్ట్ చేయాలని ట్రై చేశాడు. అప్పుడు ఇతని ఆర్టికల్స్ ద్వారా ఇన్స్పైర్ అయిన ఎవంగలస్ జాపస్ అనే గ్రీక్ పర్సన్ మళ్ళీ ఒలింపిక్స్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. టోటల్ ఫండింగ్ ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు. ఎట్టకేలకు జాపస్ ఏథెన్స్ అనే ప్లేస్ లో 30,000 మంది సిట్టింగ్ కెపాసిటీ కలిగిన స్టేడియం ని కన్స్ట్రక్ట్ చేసి 1859 లో ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ ని స్టార్ట్ చేశాడు. ఈ ఒలింపిక్స్ ని మొత్తం జాపస్ ముందుండి నడిపించాడు కాబట్టి వీటిని జాపస్ ఒలింపిక్స్ అని అంటారు. కాకపోతే ఈ జాపస్ ఒలింపిక్స్ లో ఓన్లీ గ్రీక్స్ పీపుల్స్ కి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండేది. అదర్ కంట్రీస్ కి ఎంట్రీ ఉండేది కాదు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎలా అయితే గ్రీక్స్ లో జాపస్ ఒలింపిక్స్ జరిగాయో అలానే ఏన్షియంట్ ఒలింపిక్స్ ని ఇన్స్పైర్ గా తీసుకొని లండన్ లో కూడా వెన్లాక్ అనే ప్లేస్ లో 1850లో వెన్లాక్ అనే ఒలింపిక్స్ ని డాక్టర్ విలియం పెనీ బ్రోక్స్ అనే డాక్టర్ ఇంకా సర్జన్ స్టార్ట్ చేశారు. ఈ వెన్లాక్ ఒలింపిక్స్ అండ్ జాపస్ ఒలింపిక్స్ ని ప్యారలర్ గా కండక్ట్ చేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా యూకేలో వెన్లాక్ ఒలింపిక్స్ అనేవి ఫేమస్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఒలింపిక్స్ ని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ గా ఎలా మార్చారో అనే దాని గురించి తెలుసుకుందాం. వీటిని స్టార్ట్ చేయాలని ఫస్ట్ గా ట్రై చేసిన వాళ్ళు పియర్ డి కుబెటన్. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతని జీవితంలో వెన్లాక్ ఒలింపిక్స్ అండ్ జాపస్ ఒలింపిక్స్ ని ఇన్స్పైర్ గా తీసుకొని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ని స్టార్ట్ చేయాలని భావించాడు. అయితే ఇతను ఫండ్స్ కలెక్ట్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. ఎట్టకేలకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీని స్టార్ట్ చేసి 1896 లో ఏథెన్స్ అనే ప్లేస్ లో ఫస్ట్ మోడర్న్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ ని స్టార్ట్ చేశారు. ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అంటే అదర్ కంట్రీస్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే ఈ ఒలింపిక్స్ లో ఉమెన్స్ కూడా ఎంట్రీ ఉండింది. అండ్ ఈ ఇంటర్నేషనల్ గేమ్స్ బాగా సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఒలింపిక్స్ కంటిన్యూస్ గా జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా ప్రతి 4 years ఒకసారి ఒలింపిక్ వెన్యూని చేంజ్ చేస్తూ వచ్చారు. ఇలా జరుగుతూ ఒలింపిక్స్ ప్రెసెంట్ డే వరకు వచ్చాయి. కేవలం వరల్డ్ వార్స్ టైం అప్పుడు మాత్రమే ఒలింపిక్స్ గేమ్స్ ని కండక్ట్ చేయలేదు. ఈ మోడర్న్ ఒలింపిక్స్ లో 3 types ఆఫ్ ఒలింపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సమ్మర్ ఒలింపిక్స్, సెకండ్ వన్ వింటర్ ఒలింపిక్స్ అండ్ థర్డ్ వన్ పారా ఒలింపిక్స్. ఇక్కడ సమ్మర్ అండ్ వింటర్ ఒలింపిక్స్ ని సేమ్ ఇయర్ లో కండక్ట్ చేసేవారు. తరువాత కమిటీ వీటిని 2 years గ్యాప్ లో కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా పారా ఒలింపిక్స్ విషయానికి వస్తే వీటిని సర్ లుడ్విగ్ గుడ్మాన్ ఆర్గనైజ్ చేసేవాడు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ లో సోల్జర్స్ ని ఎంకరేజ్ చేయడానికి వీటిని 1948 లో స్టార్ట్ చేశారు. గట్మాన్ ఇలా పారా ఒలింపిక్స్ ని కండక్ట్ చేస్తూ 2001 లో IOC లో అగ్రిమెంట్ సైన్ చేశాడు. ఇందులో భాగంగా ఏ వెన్యూలో నార్మల్ ఒలింపిక్స్ కండక్ట్ చేస్తారో అక్కడే అవి కంప్లీట్ అయిన తర్వాత ఈ పారా ఒలింపిక్స్ ని కండక్ట్ చేసేవారు. ఇప్పటి వరకు మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. ఇక ఒలింపిక్స్ లో ఇండియా ఎంట్రీకి వస్తే ఫ్రమ్ 1920 నుంచి ఇండియా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పటి వరకు 41 మెడల్స్ ని గెలిచి తనదైన ముద్రని ఒలింపిక్స్ లో చాటింది. ఫైనల్ గా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఇండియాకి 6 మెడల్స్ వచ్చాయి. ఇలానే మన ఇండియా ఇంకా చాలా మెడల్స్ గెలవాలని కోరుకుంటూ ఇక్కడికి వీడియోని ఎండ్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.